అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నిన్నటి మినీ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. మినీ వ్లాగ్ అంటే మినీ వ్లాగ్ అండి, ఒక 5 or 6 minutes ఉంటుంది అంతే. మినీ అనుకోండి, లాంగ్ అనుకోండి, కానీ వీడియో మాత్రం 5 minutes 6 minutes ఉంటుంది అంతే. ఇంక ఈరోజు మేమైతే నిన్న నైటు నాకైతే ఒంట్లో అస్సలు బాగాలేదండి. నాకు ఈ నరాల బలహీనత వల్ల ఈ బ్యాక్ పెయిన్, ఈ మోకాల్లో ఇట్లా నొప్పి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చాలా సివియర్గా వస్తుంది. అసలు నేను ఈరోజు స్పెషల్ నేనేం వండలేను అని చెప్పాను. ఇంకా బయట తిందామని గోదావరి రుచులని ఉంటుంది అనమాట. చూడటానికి అది పెద్ద రెస్టారెంట్ ఏం కాదు, బట్ టేస్ట్ మాత్రం, ఫుడ్ మాత్రం హైజెనిక్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చికెన్ 65 బిర్యానీ ఎట్లుంటుందో అట్లుంటుందండి. మా బాబుకి అయితే రాగి సంకటి అంటే ఇష్టం కాబట్టి రాగి సంకటి చూస్ చేసుకున్నాడు. ప్రేయర్ చేసుకొని పిల్లలకు కూడా ప్రేయర్ చేసుకొని తినాలని అలవాటు నేర్పించాము మేమైతే. ఇంకా పచ్చడి, ఇంకా నాటుకోడి, రాగి సంకటి అన్నమాట. చాలా బాగుంటుంది. నమలడానికి ఏ బాధ ఉంటుంది. చిన్న పిల్లలు తినబెట్టడం ఈజీ, చేయడం అయితే నేను అనుకుంటున్నాను. మా బాబుకు చాలా ఇష్టం కాబట్టి నేను నేర్చుకోవాలి. రాగి సంకటి వీడియో అయితే నా ఛానల్లో ఇప్పటివరకు నేను పెట్టలేదు. నేర్చుకొని పెడతాను త్వరలోనే. నేర్చుకోవాలి మా బాబు కోసం. కనీసం వీక్లీ వన్స్ అయినా, లేకపోతే 10 రోజులకు ఒక్కసారైనా చేసి పెట్టాలి. అంటే డైలీ చేసి పెట్టినా తప్పులేదు, బట్ నా హెల్త్ పరంగా నేను ఆలోచించి చెప్తున్నా అన్నమాట. కొంచెం గ్రేవీ ఇస్తారు, కర్డ్ ఇస్తారు, ఆనియన్స్, లెమన్ అవి కూడా ఉంటాయి. ఇంకా అవి తెచ్చుకోలేదు మేము. మంచిగా అక్కడ తీసుకొని కార్లో కూర్చొని తిన్నాము. కాస్ట్ కంఫర్టబులే అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తినే బదులు ఇట్లా తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మేము ఇదే పని చేస్తాము. నాకు అసలు వంట చేయలేనని చెప్పాను మా హస్బెండ్కి. పాపం మా ఆయన తీసుకెళ్ళిండు. కొంతమందికి పాపం ఎంత బాగాలేకపోయినా ఇంట్లోనే వండుకోవాలి కదా, కానీ అలాంటి అదృష్టం కొంతమందికి ఉండదు. కానీ నాకు దేవుడు అట్లాంటి అదృష్టం ఇచ్చినందుకు నేనైతే దేవునికి, తర్వాత మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్తాను. రోడ్ నెంబర్ 1 KPHPలో ఓం సాయి అనే షాపింగ్ మాల్ ఉంది. అక్కడ ఇంట్లో పాత పడిన వస్తువులన్నీ తీసుకుంటారు. మార్నింగ్ 11 to ఈవినింగ్ నైట్ 9 వరకు. ఇంకా మేమైతే ఆ వస్తువులు రిటర్న్ ఇచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వరంట. అది మనమే ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి, మన ఇష్టము. ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, అదే డబ్బుల్లో అయినా తీసుకోవాలంట. నియర్ బై KPHP దగ్గరలో ఉన్న వారికి ఒకవేళ తెలియకపోతే వెళ్ళండి. కానీ కాస్ట్ మాత్రం ఈ మాల్లో చాలా ఎక్కువ ఉంటాయి. నాకు డీమార్ట్ మీద ఇక్కడ ఎక్కువ అనిపించింది. డీమార్ట్లో ఇన్ని ఉండవులేండి, ఇక్కడ దొరకదు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు సనత్ నగర్ స్టీల్ మార్కెట్ ఎట్లనో, ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళి బేగం బజారు, లేకపోతే సనత్ నగర్ స్టీల్ మార్కెట్ ఇట్లా తీసుకొస్తూ ఉంటారు కదా, అట్లా తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది మ్యాక్సిమం. నేను మా బాబుకైతే టిఫిన్ బాక్స్ రోజు ప్లాస్టిక్లో పెడుతున్నాను. దాదాపు నేనైతే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నా. దాదాపు కొన్ని చేశాను కూడా. ఇంకా స్టీల్ బాక్స్ రోజు బాక్స్ పెట్టేటప్పుడు తీసుకోవాలి. ఆన్లైన్లో పెడితే ఎట్లా వస్తుందో క్వాలిటీ అని ఒక బాధ. ఇంకా అట్లా తీసుకోలేకపోయాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చింది మంచిగా. బాబుకైతే ప్లాస్టిక్ బాక్స్ ఎందుకు, ఇట్లా బాక్స్ తీసుకుందామని చెప్పి ఇంకా అంతా 4 floors ఉంటుంది ఈ బిల్డింగ్ అయితే. ఇంకా అన్నీ రౌండ్ చేసేసినాము, రౌండ్ కొట్టినాము. ఇంకా అక్కడ బియ్యం డబ్బా చూడండి, బియ్యం డబ్బా కూడా కొనుక్కోవాలి నేను. బియ్యం డబ్బా లేదు నాకు, పెద్దది కొనుక్కోవాలి. ఒక 25 kgs అన్న పట్టేటట్టు కొనుక్కుంటే సరిపోతుంది. మిల్టన్ కంపెనీ బాక్స్ అయితే తీసుకున్నాము. నేను లాస్ట్లో చూపిస్తా ఆ బాక్స్ ఎట్లుందని. చాలా బాగుంది. మిల్టన్ కంపెనీ బాగుంటుంది కదా. అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అక్కడ బాక్సెస్, లంచ్ బాక్సెస్. బట్ నేనైతే ఇది చూస్ చేసుకున్నాం మేము. మా బాబుకి కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి. మరి పెద్ద పెద్ద డబ్బాలు కూడా పెట్టలేము. ఏ తల్లికైనా పిల్లలు కడుపు నిండా తినాలి ఉంటుంది కదా. బాక్స్ కొంచెం పెడతామా, బాక్స్లో పెట్టిందమ్మో కొడుకుకి సరిపోతుందో లేదో, బిడ్డకు సరిపోతుందో లేదో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ప్రతి తల్లికి. అప్పుడు అయితే ప్లాస్టిక్ అవి ఏమంటారు, పాలు తాగేవి పిల్లలకి ప్లాస్టిక్వే ఉండేటివి. ఇలాంటివి స్టీల్ ఉంటాయని అయితే నాకైతే తెలియదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఉంటుండనేమో, నాకైతే కనిపించలేదు.
ఏ షాపింగ్ మాల్ అప్పట్లో కనిపించలేదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి రాగి ఇత్తడి అండ్ పెద్ద పెద్ద డేక్షాలు, ఫంక్షన్స్లో వండే డేక్షాలు ప్రతిదీ ఉంటుందండి ఈ మాల్లో అయితే. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ. నేనైతే నా ప్రీతి జోడియాక్ మిక్సీ అయితే ఇక్కడే తీసుకున్నాను. 7,500 పడింది అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే. మొత్తానికి ఈ బాక్స్ అయితే తీసుకొని వచ్చేసినాం మేము. బాక్స్ చూడండి, ఈ బాక్స్ ఇప్పటికి కూడా నాకు మా బాబుకి కడుపు నిండుతుందో లేదో ఈ బాక్స్లో అన్నము అని ఒక డౌటు. చూడాలి ఈరోజు పెట్టినా మా బాబు సరిపోయిందని చెప్తాడా ఏం చెప్తాడా అని. ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా మంచిగా స్పెషల్గా చేసి పెట్టాలి. ఇంకా దాన్ని నాకు రేపు ఇదే పెట్టాలి అని అంటే కొత్తగా ఉంది కదా, ఇంకా నాకు లేట్ చేయొద్దు మమ్మీ, నాకు రేపు ఇదే బాక్స్ ఇలా పెట్టాలి అని అంటే ఇంకా నేను కడిగి నైటే ఆరబెట్టేశాను. లోపల స్టీల్ ఉంది కాబట్టి తీసుకున్నాను, ప్లాస్టిక్ వద్దనుకొని. ఎట్లుంది, బాగుందా బాక్స్, లంచ్ బాక్స్? కామెంట్ చేయండి. అట్లనే పూర్తిగా చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా చూస్తే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు మంచి మంచి వ్లాగ్స్ అయితే, ఇంకా ఫస్ట్కి ఇల్లు చేంజ్ అవుతాం కాబట్టి మంచిగా డైలీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మా సండే అయితే ఇలా గడిచింది. టేక్ కేర్, బాయ్ బాయ్.